హాయ్ అండి, వెల్కమ్ టు అను వ్లాగ్స్. ఈరోజు మనం తోటకూరతో ఒక రెసిపీ గురించి తెలుసుకుందాం. అదేంటంటే తోటకూర లివర్ ఫ్రై. లివర్ ఫ్రై అనగానే నాన్ వెజ్ అనుకునేరు. ఇది ఒక వెజ్ రెసిపీ అండి. నాన్ వెజ్ టేస్ట్ని ఇచ్చే వెజ్ రెసిపీ. తక్కువ ఖర్చులో ఎంతో హెల్తీ టేస్టీ అయినటువంటి తోటకూర లివర్ ఫ్రైని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. రోటీ, చపాతీ, రైస్ ఎందులోకైనా చాలా సూపర్గా ఉంటుంది. చూసారా, ఉడికిన తర్వాత తోటకూర చూడటానికి ఎంత బాగా ఉందో. పాత్ర నుంచి సపరేట్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. టేస్టీ అయినటువంటి తోటకూర లివర్ ఫ్రై వెజిటేరియన్స్కి ఒక వరం అని చెప్పొచ్చండి. డెఫినెట్గా తక్కువ ఖర్చులో ఎక్కువ లాభాలు అందించే ఆకుకూర ఏదైనా ఉందా అంటే అది తోటకూర మాత్రమే అని నిస్సందేహంగా చెప్పొచ్చండి. తోటకూరలో వైటమిన్ ఏ, సి, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. తోటకూర మిశ్రమాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఒక బాండీ తీసుకొని ఒక స్పూన్ నెయ్యి ఆర్ నూనె మీ కన్వీనియంట్ బట్టి ఏదైనా వేసుకోవచ్చు. కట్ చేసిన తోటకూర పీసెస్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అవసరం లేదండి, కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 టమాటాలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే కొంచెం కొబ్బరి మరియు కొత్తిమీరను కూడా వేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన ఉల్లిపాయ, కొద్దిగా పసుపు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ఉడికిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్నటువంటి పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని బాండీలో వేసి బాగా కలపాలి. తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి ఉప్పు, కారం, పసుపు కూడా వేసి కొంచెం మిశ్రమం దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న తోటకూర ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ తోటకూర లివర్ ఫ్రై అన్నం, రోటీ, చపాతీ ఎందులోకైనా చాలా సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.